వెల్కమ్ టు రివా పవర్ సొల్యూషన్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం చూడబోతున్నాం 5 రూపీస్ 3 టైప్ ఇంకా 10 రూపీస్ సింగిల్ టైప్ కాయిన్ ఎలా క్యాలిబ్రేషన్ చేయాలి, అంటే 5-10 రూపీస్ క్యాలిబ్రేషన్ ఎలా చేయాలి చూద్దాం. చూడవచ్చు వ్యాలెట్ మీద మనకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి, యాడ్, మైనస్, సెట్ అని. సో యాడ్ ఇంకా మైనస్ లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లేలో ఏ అని వస్తుంది. సెట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు డిస్ప్లేలో ఈ అని వస్తుంది. మళ్ళీ యాడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు 5 యాడ్ చేయాలి, అలా డిస్ప్లేలో 5 యాడ్ చేయాలి ఇలా. సో మనం 5 రూపీస్ 4 మోడల్స్ 10 రూపీస్ సింగల్ మోడల్ చేసినాం కాబట్టి 5 యాడ్ చేయాలి. ఆ తర్వాత సెట్ బటన్ వస్తే H1 అని వస్తుంది. H1లో వచ్చేసి 20 యాడ్ చేయాలి. 20 సెట్ చేసిన తర్వాత మనం మళ్ళీ సెట్ బటన్ ప్రెస్ చేయాలి. P1 అని వస్తుంది. P1లో వచ్చేసి మనం 5 సెట్ చేయాలి, 5 రూపీస్. సో అలా సెట్ చేసిన తర్వాత సెట్ బటన్ వస్తే F1 వస్తుంది. F1లో వచ్చేసి మనం 8 సెట్ చేయాలి. సో యాడ్ బటన్ ఒత్తుకుంటే 8 టైమ్స్ వస్తుంది యాడ్ బటన్ సెట్ అయితే. తర్వాత H2 లో వచ్చేసి 20 సెట్ చేయాలి. యాడ్ బటన్ 20 టైమ్స్ క్లిక్ చేస్తే 20 సెట్ అవుతుంది. సెట్ చేసిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, P2 వస్తుంది. P2లో 5 సెట్ చేయండి. యాడ్ బటన్ 5 టైమ్స్ ప్రెస్ చేయండి, డిస్ప్లేలో మనం 5 చూపెడుతుంది. ఆ తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేస్తే F2 వస్తుంది. F2లో మనం మళ్ళీ 8 ప్రెస్ చేయాలి. తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, H3 అని వస్తుంది. H3లో 20 సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, మనకు డిస్ప్లేలో P3 అని చూపెడుతుంది. P3లో వచ్చేసి 5 ప్రెస్ చేయండి. సెట్ బటన్ ప్రెస్ చేయగానే F3 వస్తుంది. F3లో 8 పెట్టండి. 8 పెట్టిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, H4 అని వస్తుంది. H4లో 20 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, డిస్ప్లేలో మనకు P4 అని వస్తుంది. P4లో 5 యాడ్ చేయండి. ఆ తర్వాత సెట్ బటన్ మళ్ళీ F4 అని వస్తుంది. F4లో వచ్చేసి మనం 8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేయండి, యాడ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, H5 వస్తుంది. H5లో వచ్చేసి మళ్ళీ 20 యాడ్ చేయాలి. 20 యాడ్ చేసిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, మనం డిస్ప్లేలో P5 వస్తుంది. P5లో వచ్చేసి మనం 10 యాడ్ చేయాలి. బికాస్ మనం 5 సెలెక్ట్ చేసినాం ఇలా, సో P5 వరకు వస్తుంది. P5లో 10 యాడ్ చేసిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేయండి, F5 అని వస్తుంది. F5లో వచ్చేసినాక మనం 8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేసిన తర్వాత మనం సెట్ బటన్ వస్తే మనకు అన్ని లేడీస్ బ్లింక్ అయ్యి డిస్ప్లేలో 0 అని వస్తుంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాలిబ్రేషన్. ఇప్పుడు మనం డిస్ప్లేలో చూడవచ్చు 0 ఉన్నది. సెట్ బటన్ ప్రెస్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయగానే మనకు డిస్ప్లేలో A అని వస్తుంది. సో A రాగానే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లేలో A1 అని వస్తుంది. సో ఆ తర్వాత మనం 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో చిన్నవి అవి తీసుకుందాం. నేను ఎలా ఇన్సర్ట్ చేస్తున్నా అలా ఇన్సర్ట్ చేయాలి. ఆ చిన్న డిస్ప్లే ఏదైతే ఉందో మనం చెక్ చేసుకోవాలి, కాయిన్స్ చేస్తున్నప్పుడు అవి రీడింగ్ చూపెడుతున్నాయో లేవా. సో మనకు యాక్యురేట్ రావడానికి మనం ఒక 10 to 15 కాయిన్స్ తీసుకొని 20 టైమ్స్ వాటిని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం చూడవచ్చు డిస్ప్లేలో 99 చూపెడుతుంది. సో ఆ తర్వాత మన లాస్ట్ వేయగానే A2 అని వస్తుంది. A2లో వచ్చేసి మనం ఈ పెద్ద కాయిన్స్ యూజ్ చేసుకోవాలి, 5 రూపీస్వి. A2లో 20 టైమ్స్ వేయాలి వీటిని కూడా. సో ఇప్పుడు మనం డిస్ప్లేలో చూడవచ్చు మనకు A3 అని వస్తుంది. A3 రాగానే ఏవైతే బ్రాస్ ఉంటాయో 5 రూపీస్, బ్రాస్ 5 రూపీస్ ఇన్సర్ట్ చేయాలి. అది కూడా ఒక 20 టైమ్స్ వేయాలి. సో 20 టైమ్స్ వేయగానే మనం డిస్ప్లేలో A4 అని చూపెడుతుంది. A4 రాగానే 5 రూపీస్వి. సో ఇప్పుడు మనం స్టీల్ కాయిన్ యూజ్ చేయకపోతే మనం అవే పాత కాయిన్స్ చేయాలి. స్టీల్ కాయిన్ యూజ్ చేస్తే స్టీల్ కాయిన్ 20 టైమ్స్ చేయాలి. లేదా స్టీల్ కాయిన్ యూజ్ చేస్తే ఇలాంటిది అంటే ఏవైతే మనం అన్ని కాయిన్స్ ఉంటాయి కదా కలిపి, మనం ముందు ఏవైతే వేసినామో 5 రూపీస్ 3 మోడల్స్ అవే కలిపి ఒక 20 టైమ్స్ వేయండి అవే. సో అక్యురేట్ గా క్యాలిబ్రేట్ అవుతుంది. లేదా మనం స్టీల్ కాయిన్ యూజ్ చేస్తే ఇవే స్టీల్ కాయిన్స్ 20 టైమ్స్ చేయండి. సో నేను ఈ వీడియోలో అయితే నేను స్టీల్ కాయిన్ యూజ్ చేస్తలే. సో మీరు యూజ్ చేయకపోతే నేను చేసినట్టు చేయండి. యూజ్ చేస్తే ఆ స్టీల్ కాయిన్ 20 టైమ్స్ చేయండి అంతే. సో యూజ్ చేయకపోతే 20 టైమ్స్ ఆల్ మిక్స్ కలిపి 5 రూపీస్ 3 మోడల్స్ కలిపేసి 20 టైమ్స్ చేయండి. ట్వంటీ టైమ్స్ వేసిన తర్వాత మనం డిస్ప్లేలో చూడవచ్చు A5 వస్తుంది.
సో A5 రాగానే 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా పెద్దవి. సో అవి ఒక 10 to 15 తీసుకోండి. తీసుకున్న తర్వాత అవి కూడా ఒక 20 టైమ్స్ ఇన్సర్ట్ చేయండి. సో 20 టైమ్స్ 10 రూపీస్ కాయిన్స్ చేయగానే చూడవచ్చు మనం డిస్ప్లేలో లింక్ అయ్యి 0 వచ్చేసి డిస్ప్లేలో 0 వస్తే మీ క్యాలిబ్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు. సో ఇప్పుడు అన్ని కాయిన్స్ ఏవైతే మీరు వేసారో అవన్నీ ఒకసారి వేసి చెక్ చేసుకోండి.